టాలీవుడ్ లో ఈ ఏడాది శ్రీలీలది చాలా విచిత్రమైన పరిస్థితి. నరసింహంతో కలిసి హిట్ బెట్టెక్కింది, కానీ వరుసగా 3 ఫ్లాప్లతో షాక్ ఇచ్చింది. ఇక సమంత కూడా ఇంచుమించు ఒక హిట్ ఒక ఫ్లాప్ తో సరిపెట్టుకుంది. అనుష్క అడ్రస్ లేదనే లోపు ఈ ఏడాదిని కుదిపేసింది. ఎటొచ్చి ఇయర్ సందడి లేకుండా సైలెంట్ అయిపోయింది మాత్రం పూజా హెగ్డేనే. శ్రీలీలకి ఈ ఏడాది చిత్ర విచిత్రమైన మెమోరీస్ ని మిగిల్చింది. ఆదికేశవ, స్కంద, ఎక్స్ట్రా ఇలా 3 ఫ్లాపులు, భగవంత కేసరి లాంటి ఒక హిట్ తో ఈ ఏడాది గట్టెక్కింది శ్రీలీల. కాకపోతే 3 ఫ్లాపులు పడ్డా తన మీద వాటి ఎఫెక్ట్ పడకుండా భగవంత కేసరి కాపాడిన. స్కంద మూవీతో శ్రీలీల ఫేట్ ఈ ఏడాది ఓ రేంజ్ లో మారిపోతుందనుకున్నారు. రామ్ కి శ్రీలీల అదృష్టం కలిసొస్తుందన్నారు. కానీ రామ్, బోయపాటి సీను బ్యాడ్ లక్కే ఈ ఏడాది శ్రీలీలకు స్కంద రూపంలో షాక్ ఇచ్చింది. అయినా బాలయ్యతో తను చేసిన ప్రయోగం వర్కౌట్ అయ్యి తను ఎలాగో అలాగా గట్టెక్కింది. ఈ ఏడాది మిక్స్డ్ రిజల్ట్ ని సొంతం చేసుకున్న మరో హీరోయిన్ సమంత. పాన్ ఇండియా లెవెల్లో తను శాకుంతలం మూవీ చేస్తే అది డిజాస్టర్ గా మారింది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి ప్రాఫిట్ పరంగా హిట్ అని కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది. అనుష్క శెట్టి సైలెంట్ గా ఈ ఏడాది మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో అటాక్ చేసింది. కథ, కథనం, నవీన్ పొలిశెట్టి పెర్ఫార్మెన్స్ తోడవటంతో అనుష్కకి ఈ ప్రాజెక్ట్ ఈజీ అవటమే కాదు, ఈజీ సక్సెస్ గా కూడా మారింది. ఈ ఏడాది ఆఫర్లు లేక చేసిన ఒక్క హిందీ మూవీ కూడా హిట్ కాక షాక్ లో ఉంది పూజా హెగ్డే. లాస్ట్ ఇయరే 1/2 డజన్ ఫ్లాపులతో డీలా పడ్డ పూజాకి ఈ ఏడాది కూడా పెద్దగా కలిసి రాలేదు. కానీ 2024లో దేవా అంటూ షాహిద్ కపూర్ తో కలిసి తను భారీ ఎత్తునే దాడికి రెడీ అవుతోంది.